బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి విశాఖకు చెందినటువంటి తెలుగు సాఫ్ట్వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఆమె భర్త శ్రీచరణ్ పైన ఇప్పటికే పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉండగా తాజాగా ఈ కేసులో కీలకమైనటువంటి ఆధారాలు బయటపడ్డాయి. మృతురాలు చనిపోవడానికి ముందు తన తల్లితో మాట్లాడినట్లుగా భావిస్తూ ఉన్నటువంటి ఒక ఆడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది. ఆమె తల్లి ఈ సంచలన ఆడియో క్లిప్ బయటపెట్టినట్లుగా తెలుస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఆడియో ఆధారంగా రాధా గాయత్రి తన భర్త ప్రవర్తన పట్ల తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. భర్త వేధింపులపైన ఆమె తన తల్లి వద్ద వాపోయినట్లుగా కూడా తెలుస్తోంది. తన భర్త తనపైన నిరాధారమైనటువంటి అనుమానాలు పెంచుకొని ఇతరుల వద్ద తన గురించి చెడుగా ప్రచారం చేస్తున్నాడని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన తప్పేమైనా ఉంటే నేరుగా అడగమని అత్తయ్యను సైతం నిలదీశానని ఆమె స్పష్టం చేసినట్లుగా సమాచారం అందుతోంది. మరి ఇన్నాళ్ళు తాను ఎంతో ఓపిక పట్టానని, కానీ అతడు అన్ని హద్దులు కూడా దాటేశాడని, ఇకపైన తన భర్తతో మాట్లాడే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పినట్లుగా ఆడియో ద్వారా అర్థమవుతోంది. మరోవైపు రాధా గాయత్రి తల్లి సత్యవతి తన అల్లుడు శ్రీచరణ్ పైన తీవ్రమైన స్థాయిలో అయితే ఆరోపణలు గుప్పించారు. వివాహమైనప్పటి నుంచే అతడు తన కుమార్తెను మానసికంగా వేధించాడని చెబుతూ పోలీసుల దర్యాప్తులో అయితే పలు కీలకమైనటువంటి విషయాలు వెల్లడించారు ఆవిడ. మరి భార్య పైన ఉన్నటువంటి అనుమానంతో ఆమె బ్యాగులో శ్రీచరణ్ GPS ట్రాకర్ అమర్చాడని, ఆమె ఎక్కడికి వెళుతుందో ఎప్పటికప్పుడు గమనించేవాడని తెలిపారు. ఆమె ఆఫీస్లో ఉన్న సమయంలో తరచుగా వీడియో కాల్స్ చేసేవాడని, బెడ్ పైన ఎవరు ఉన్నారో చూపించాలంటూ అనుమానంతో కూడా వేధించాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా ఉన్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. ఇద్దరు కలిసి మద్యం సేవించినట్లు పోలీసులకు సైతం తప్పుడు సమాచారం ఇచ్చి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. భార్యాభర్తల ఏకాంత ఫోటోలను అర్ధరాత్రి వేళ తమకు పంపేవాడని, ఇదంతా చూస్తుంటే శ్రీచరణే తన కూతురిని పథకం ప్రకారం హత్య చేశాడని ఆమె ఆరోపిస్తూ ఉన్నారు. ఈ కేసుపైన సమగ్ర విచారణ జరిపి నిజాలను వెలికి తీయాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా బయటపడినటువంటి ఆడియో క్లిప్, కుటుంబ సభ్యుల వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో దర్యాప్తు పురోగతిపైన అందరి దృష్టి కూడా నెలకొంది. అమ్మ, మా అత్తగారు ఫోన్ చేశారు. ఎందుకమ్మా ఇవన్నీ వస్తున్నాయి? నేను ఈ మాటే విన్నాను. ఇవన్నీ చెప్పారు. నేనైతే అత్తయ్య గారు, నా మనసైతే ఫుల్‌గా విరిగిపోయింది. నా గురించి ఇలా బ్యాక్ బైటింగ్ చేస్తున్నాడు అని నేను చెప్పేశాను. అందుకు ఇలా అని చెప్పాను నేను. సో, ఏమైనా ఉంటే అత్తయ్య గారు, మీ అబ్బాయి ఏదైనా నేను తప్పు చేశాను గానీ, ఏదైనా చెప్తే గనక నేను వాడిని కాల్‌లో యాడ్ చేస్తాను ఉండమ్మా అన్నారు. నేనైతే తనతో మాట్లాడదలుచుకోవట్లేదు. మీకేమైనా చెప్పాలి అనుకుంటే ప్లీజ్ మా మమ్మీ వాళ్ళతో మాట్లాడండి. మీకదంతా విని నా తప్పేదైనా ఉంది అన్నా సరే నాతో చెప్పండి. అంతేగాని నేనైతే తనతో ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు. నా మనసైతే ఏం బాలేదు అత్తయ్య గారు. నాకు చాలా విషయాలు తెలిసాయి అని నేను చెప్పేశాను. ఇంకా నా దగ్గరకు పర్ఫెక్ట్ ప్రూఫ్స్ రాలేదు. ఇలా డ్యాడీకి తెలిసిన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అదే చెప్పారు. మీ అల్లుడు తప్ప ఇంకెవరు చెయ్యరు అని చెప్పి. అండ్ వాళ్ళు చెప్పకపోయినా అది ప్రూవ్ అయిపోయింది. మొత్తం నా ఫ్రెండ్ సర్కిల్ అందరూ చెప్పారు. ఇంక్లూడింగ్ నవీన కూడా చెప్పింది. వాడే కదా చేసుంటాడు అని చెప్పి. ఇంకెవరికి ఆ స్కోప్ అయితే లేదు అత్తయ్య గారు. అది ప్రూవ్ అయిపోయింది. ఇంకా అది తెలిసాక కూడా నా మనసు ఇంక మనసులో లేదు. ఇన్నాళ్ళు ఓపిక పట్టాను. ఏంటంటారు? ఎన్నాళ్ళు ఓపిక పట్టాను. పోన్లే అక్కడికెళ్తే మారతాడేమో, కొంచెం తనకి మారుతుంది బిహేవియర్ అని చెప్పి ఓపిక పట్టాను. కానీ ఇప్పుడు తను నా అన్ని లిమిట్స్ క్రాస్ అయిపోయాడు. ఇంక నేనైతే ఏం మాట్లాడదలుచుకోవట్లేదు. నా మనసైతే బాలేదు. ఇప్పుడు నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు తనతోనైతే అని చెప్పేసాను.